ఓయూ ఆర్ట్స్ కాలేజ్ వద్ద మీడియా సమావేశంలో పల్వారి నాగేష్ మాట్లాడుతూ ఓట్ ఫర్ కాంగ్రెస్ సేవ్ డెమోక్రసీ అనే నినాదంతో ఓట్లను అభ్యర్థించారు. ఈ నెల 22 నుండి కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థుల గెలుపు కోసం మాదిగ నవనిర్మాణ సమితి OUJS ఆధ్వర్యంలో బస్సు యాత్ర చేపట్టనున్నట్లు మాదిగ నవనిర్మాణ సమితి రాష్ట్ర అధ్యక్షులు పల్వారి నాగేష్ తెలిపారు. ఓయూ ఆర్ట్స్ కాలేజీ వద్ద మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పల్వారి నాగేష్ మాట్లాడుతూ ఓట్ ఫర్ కాంగ్రెస్ సేవ్ డెమోక్రసీ సేవ్ కాన్స్టిట్యూషన్ అనే నినాదాలతో బీజేపీ ప్రజాస్వామ్య విధ్వంసాన్ని అడ్డుకుందామని, టీఆర్ఎస్ అవినీతి తరిమికొడదామని పిలుపునిచ్చారు. బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే దేశంలో అంతర్యుద్ధం జరుగుతుందని అన్నారు. 400 సీట్లను గెలవాలంటూ బీజేపీ పూర్తి మెజారిటీ సాధించి రాజ్యాంగాన్ని మార్చి రిజర్వేషన్ రద్దుకు కుట్ర చేస్తుందని తెలిపారు. ఈ నేపథ్యంలో భారత ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలంటే కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థులను గెలిపించుకోవాలని కోరారు. ప్రజాస్వామిక వాదులందరికీ సామాజిక ఉద్యమ జైభ్యం తెలియజేస్తూ మిత్రులారా, డాక్టర్ బాబాసాహెబ్ జయంతి ఉత్సవాలు జరుపుకుంటున్నటువంటి ప్రస్తుత సందర్భం లోపల దేశ ప్రజాస్వామ్యం అనేటువంటిది ప్రమాదంలో పడడం శోచనీయమైనటువంటి అంశం. భారత రాజ్యాంగానికి సంబంధించినటువంటి ప్రజాస్వామ్యము, లౌకికవాదము, సామ్యవాదము, సౌభ్రాతృత్వం అనేటువంటి అంశాలు బీజేపీ ఎన్డీఏ పరిపాలన లోపల వాటి యొక్క మనుగడ ప్రశ్నార్థకంగా మారడం అనేటువంటిది మనందరము బాధపడి చింతించాల్సినటువంటి సందర్భం. ఈ సందర్భం లోపల ప్రజాస్వామ్యానికి గీటురాయి కులమానం ఎన్నికలే కాబట్టి ఆ ఎన్నికలు సమీపిస్తున్న తరుణం లోపల, వచ్చే ఎన్నికల లోపల ప్రజాస్వామ్యాన్ని కూనీ చేయాలని ప్రయత్నం చేస్తున్నటువంటి బీజేపీని రాజకీయంగా బొందబెట్టి కాంగ్రెస్ పార్టీని గెలిపించుకొని ప్రజాస్వామ్యాన్ని బతికించుకోవాల్సినటువంటి అవసరము ఈ దేశ ప్రజలుగా, పౌరులుగా మనందరి మీద ఉన్నది. ముఖ్యంగా మిత్రులారా, ఉస్మానియా యూనివర్సిటీ పరిశోధక విద్యార్థిగా, మాదిగ నవనిర్మాణ సమితి రాష్ట్ర అధ్యక్షుడిగా, అదేవిధంగా ఉస్మానియా యూనివర్సిటీ జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్గా తెలంగాణ రాష్ట్ర ప్రజానీకానికి ఇచ్చేటువంటి పిలుపు ఏమిటంటే, వచ్చే ఎన్నికల లోపల కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి పార్లమెంటు అభ్యర్థులను పెద్ద మొత్తంలో ఎక్కువ సంఖ్యలో గెలిపించుకొని దేశం లోపల ప్రజాస్వామ్య పరిపాలన ఏర్పడడానికి కారకులవ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా పిలుపునిస్తున్నాం. మిత్రులారా, 100 రోజుల లోపల అధికారంలోకి వచ్చిన 100 రోజుల లోపల వర్గీకరణ చేస్తామని చెప్పేసి మాట తప్పి 10 సంవత్సరాలు పబ్బం గడుపుకున్న తర్వాత వర్గీకరణ చేయకుండా మాదిగలను వర్గీకరణ చేస్తామని చెప్పి కమిటీల పేరుతో కాలయాపన చేస్తూ ఎన్నికలలో వాడుకొని లబ్ధి పొంది దాని తర్వాత మళ్ళీ దళితుల, మాదిగల గొంతు కోసేటువంటి ప్రయత్నానికి బీజేపీ ప్రభుత్వం తెరలేపింది. ఈ కుట్రల్ని కూడా మనం పసిగట్టాలి. పూర్తి స్థాయి మెజారిటీ కలిగి ఉన్నప్పుడు నీకు బిల్లు పెట్టి ఆమోదించడానికి నీకేంటి ప్రాబ్లం, నీకేంటి సమస్య అని చెప్పి నరేంద్ర మోడీని సందర్భంగా వర్గీకరణ బిల్లు గురించి మేము అడుగుతున్నాం. ఎందుకంటే నువ్వు కమిటీలు వేయడము, కాలయాపన చేయడం మళ్ళీ మమ్మల్ని మోసం చేయడానికే కదా అని చెప్పేసి సందర్భంగా ప్రశ్నిస్తున్నాం. కాబట్టి మేము 400 సీట్లు వస్తే మేము రాజ్యాంగాన్నే మారుస్తామని చెప్పేసి మాట్లాడుతున్నటువంటి, బహిరంగ వ్యాఖ్యలు చేస్తున్నటువంటి బీజేపీ నాయకులు రిజర్వేషన్లు రద్దు చేశారే తప్ప దళితులకు రావాల్సినటువంటి హక్కుల్ని, ఆత్మగౌరవాన్ని వాళ్ళు ఏ రకంగా చూసినా వాళ్ళు కాపాడేటువంటి ప్రయత్నం చేయరు. కాబట్టి రిజర్వేషన్లు రద్దు చేసేటువంటి పార్టీలను మనం రాజకీయంగా బొందబెట్టాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇట్లాంటి అన్ని విషయాల్ని మనము ప్రజలకు చైతన్యం చేయడం కోసము రేపు 22వ తారీఖు నుంచి కాంగ్రెస్ పార్టీని గెలిపించాలి, ఓట్ ఫర్ కాంగ్రెస్, సేవ్ డెమోక్రసీ, రాజ్యాంగాన్ని కాపాడాలనేటువంటి నినాదంతో మేము ప్రజల్లోకి వెళ్ళబోతున్నాం. బస్సు యాత్రగా ఉస్మానియా యూనివర్సిటీ జేఏసీ విద్యార్థులుగా, అదేవిధంగా మాదిగ నవనిర్మాణ సమితి రాష్ట్ర కమిటీ తరఫున వెళ్ళబోతున్నాము. రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి గ్రామము, ప్రతి పార్లమెంటు, ప్రతి మండలము తిరిగి మేము ప్రజల్ని చైతన్యవంతం చేసి ఈ రాష్ట్రం లోపల, ఈ దేశం లోపల కాంగ్రెస్ పాలనను, కాంగ్రెస్ ప్రజాస్వామ్య పాలనను నెలకొల్పడానికి మా వంతుగా మేము ప్రయత్నం చేస్తాము. అదేవిధంగా దళిత సమాజాన్ని, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల సమాజాన్ని మేము చైతన్యం చేసి కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్య పరిపాలనను రావడానికి మేము పోరాటం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా పిలుపునిస్తూ 22వ తారీఖు నాడు నుంచి జరిగేటువంటి బస్సు యాత్రను, OUJS MNS ఆధ్వర్యంలో జరిగేటువంటి బస్సు యాత్రను విజయవంతం చేసి ప్రజాస్వామ్య పరిపాలనకు శ్రీకారం చుట్టాలని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర ప్రజలకి పిలుపునిస్తున్నాం. శ్రీ అవధూతాశ్రమము, బోధానంద సత్యారామూర్తి ఆర్యుల గోసేవాశ్రమము మరియు వృద్ధాశ్రమము పడాల. ఆశ్రమములో గోసేవ, గోవుల దానము స్వీకరించుట
మీ నవగ్రహ దోషములు పోవుటకు గోపూజ చేయబడును. మూలికా వైద్యము, గోపంచగవ్య వైద్యము చేయబడును. యంత్రములు, తావీదులు ఇవ్వబడును. శాంతి హోమములు చేయబడును. మీ ఆత్మీయుల పుట్టినరోజు, పెళ్లి రోజు మరియు వర్ధంతి వంటి ముఖ్యమైన దినములలో గోసేవ లేదా అన్నదానం చేయదలిచిన వారు సంప్రదించండి. మా వృద్ధాశ్రమంలో ఖాళీలు కలవు. చేరదలిచిన వారు సంప్రదించండి. శ్రీ 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 స్వామి బోధానందగిరి శ్రీ అవధూతాశ్రమము, అయ్యప్ప స్వామి గుడి దగ్గర, పడాల, తాడేపల్లిగూడెం 2. సెల్ నంబర్స్ 7981356374, 9618034 138.